హలో అందరికీ వెల్కమ్ టు సునీస్ కిచెన్. ఈరోజు అయితే నేను గుడ్లు ఎండు రొయ్యలు టమాటాతో కర్రీ చేస్తున్నానండి. దానికోసం ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఒక 6-7 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక 200 గ్రామ్స్ డ్రై ప్రాన్స్ అంటే ఎండు రొయ్యల్ని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఆయిల్లో కొంచెం కారం కానీ పసుపు కానీ మనకి ఏది నచ్చితే అది వేసుకొని ఎగ్స్ అయితే అందులో వేసేసానండి. వేసి 2 మినిట్స్ అయ్యాక టర్న్ చేస్తే ఎగ్ అనేది బాగా వేగుతుంది. వెంటనే టర్న్ చేస్తే కనుక ప్యాన్కి అంటుకుపోతుందండి. ఇలా 2 మినిట్స్ వదిలేస్తే కనుక అడుగు భాగం అంతా చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యిందో. అస్సలు అతుక్కోదు, కడాయికి అస్సలు అతుక్కోదు. చూడండి, ఇలాగే పై టర్న్ వైపు కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. అసలు ఈ ఎగ్స్, డ్రై ఫిష్ కానీ డ్రై ప్రాన్స్ కానీ ఈ కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు. అసలు దీని దగ్గర ఏ చికెన్ కానీ బిర్యానీ కానీ ఏవి పనికిరావని నా ఉద్దేశం. ఇదిగోండి, ప్రాన్స్ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా, ఎగ్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో ఈ ప్రాన్స్ కూడా వేసేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కొంచెం రెడ్డిష్గా అయ్యేలా అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై అయిపోతున్నాయి. అప్పుడప్పుడు ఇలాంటి కర్రీస్ చేసుకొని తినాలండి. ఎప్పుడు చికెన్, మటన్ ఇవే కాకుండా ఇలా కలిపిన కూరలు తింటే చాలా బాగుంటుంది. చూడండి, ప్రాన్స్ కూడా ఫ్రై అయిపోయాయి కదా, ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకుంటాను. ప్రాన్స్లో కొంచెం ఆయిల్ అయితే లాక్కుంది కదా, కొంచెం ఆయిల్ వేసాను, మరీ ఎక్కువ వేయలేదు. ఇందులో కరివేపాకు, పచ్చిమిర్చి, ఇగోండి ఉల్లిపాయలు ఈ మాత్రం వేయాలి. ఒక 2 ఆనియన్స్ అన్నమాట ఇవి. ఇగో ఇవి వేసేసాను. ఇవి కొంచెం బ్రౌన్ వచ్చే వరకు వేగితే బాగుంటుంది. ఇలాంటి కర్రీ ఎంతమంది చేస్తారండి? ఎగ్స్, డ్రై ఫిష్ ముక్కలు, ఎగ్స్ మెత్తళ్ళు, ఎండు మెత్తళ్ళు ఎంత బాగుంటాయి కదా అలాంటి కర్రీస్. ఇలా టమాటాతో యాడ్ చేసుకొని వండుకుంటే, ఇంకా బ్రింజాల్లో డ్రై ప్రాన్స్ వేసుకోవచ్చు. మినప వడియాల్లో కూడా ఈ డ్రై ప్రాన్స్ కానీ, ఎండు మెత్తళ్ళు కానీ, ఎండు చేపలు కానీ, ఇలాంటి కాంబినేషన్స్ చాలా ఉన్నాయండి. ఇవైతే కొంతమందికి తెలియవు. ఇవి తింటే కనుక వదలరు అసలు. చూడండి, ఇప్పుడు టమాటా మెత్తగా అయిపోయింది కదా, ఇందులో నేను ఎగ్స్, ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసాను. ఇంకా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ కూడా వేసేసాను. చూడండి, రెండు కలిపి కొంచెం వేగాయి. ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ఉప్పు కూడా వేసాను. ఉప్పు మరీ ఎక్కువ వేయక్కర్లేదండి, ఎందుకంటే డ్రై ఫిష్లో కానీ డ్రై ప్రాన్స్లో కానీ కొంచెం సాల్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి సముద్రం నుంచి తీసిన ఐటమ్స్ కదా, సాల్టీగా ఉంటాయి ఇవి. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసుకొని మనకు కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. డ్రై ఫిష్ అయితే కనుక చాలా తక్కువ వేసుకోవాలండి. ప్రాన్స్లో అయితే అంతేమీ ఉండదు. ఇగోండి, వాటర్ పోసాను. ఎక్కువ వాటర్ ఏమీ అవసరం లేదు, తొందరగానే ఉడికిపోతుంది. చూసారా, ఇలాగా ఈ మాత్రం వాటర్ వేసుకొని ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి. కొత్తిమీర వేసుకుంటే ఇంకా సూపర్ అండి. ఉందని నేను అనుకున్నాను, అందుకే తెప్పించలేదు. కర్రీ తీరా లాస్ట్ అవుతున్నప్పుడు లేదన్నమాట, అందుకనే వేయలేదు. నేను వేయకపోయినా కూడా కర్రీ అద్భుతంగా ఉందన్నమాట. చూడండి, ఇది ఉడుకుతుంటే స్మెల్ వస్తుంటే, నిజంగా ఈ కర్రీస్ గురించి తెలిసిన వాళ్ళకి ఆ స్మెల్ ఎలా వస్తుంది, అది ఎంత తొందరగా తినాలనిపిస్తుందో అర్థమవుతుంది. తెలిసిన వాళ్ళు ఎలాగో వండుకుంటారు. ఒకవేళ ఎవరైతే ఇలాంటి కర్రీస్ తినరో తెలియదో వాళ్ళైతే గనక తప్పకుండా ఈ కర్రీ ట్రై చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. చూడండి, చక్కగా ఉడికిపోయాయి. చూడండి, వేడి వేడి అన్నంలో ఈ కర్రీ వేసుకొని తింటే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే లాగించేసా ఫుల్గా. చూడండి, ఉడికిపోయింది. కర్రీ అయితే అయిపోయింది. కర్రీ ట్రై చేయండి. ట్రై చేసి బాగుంటే నాకు కామెంట్ చేయండి. బాయ్ అండి. సబ్స్క్రైబ్ కూడా చేయండి.